బ్యాక్ టు న్యూ బ్లాగ్. అండ్ టైం వచ్చేసి అయితే 7:30 అవుతుంది. రుద్రవరం అయితే వెళ్తున్నా. ఈ మధ్యలో ఈ లేకుందా, ఇది ఈ ఏరియా వేరే లెవెల్ ఉంటుంది. చూద్దాం అది ఇప్పుడు మనం. సబ్స్క్రైబ్ చేసుకోండి బా, ఇట్లాంటివి ప్లేసెస్ నాకు కనపడ్డప్పుడల్లా మీకు చూపిస్తాను. ఓకే, మనం కలిసి చూద్దాం నా ఛానల్లో. బాయ్. సో హే గాయ్స్, నేనైతే ఆ చోటుబుల్ నుంచి బయటికి అయితే వచ్చేసిన. అంటే అక్కడ ఏం రికార్డ్ చేస్తామని టిఫిన్ చేద్దాం అనుకున్నా, బట్ ఎక్కడ అంత మంచిగా టిఫిన్ అయితే కనిపించలేదు. అక్కడ జూలూరు వెళ్ళినాక జూలూరులోనే టిఫిన్ చేద్దామని స్టార్ట్ అయిపోయాను. ఇంకా ఈరోజు అయితే మీకు మంచి అంటే సూపర్ ప్లేసెస్ చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను కోయలగూడెం నుంచి రైట్ తీసుకున్నా. అంటే చోటుపల్లి దాటి హైదరాబాద్ వస్తుంటే కోయలగూడెం అని వస్తుంది, దాని నుంచి రైట్. సో ఈ ఫస్ట్ విలేజ్ వచ్చి దోతిగూడెం. ఇది కళ్ళు చూడండి ఎట్లా తీసుకోవతారు, కొండల కాలి ఇచ్చి పాడగా తగ్గేదే లేదు. ఇదైతే దోతిగూడెం అన్నమాట. చలో మా చలి మాత్రం ఎట్లా పెడుతుందంటే ఇప్పుడు 8 అవుతుంది ఎగ్జాక్ట్గా. మీకు ఈ కెమెరాలో అంతా కనిపించకపోవచ్చు, కానీ అక్కడ కొండపైన ఒకటి ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ కూడా కనిపించట్లేదు. ఏదో టెంపుల్ ఉంది అనుకుంటా, లెఫ్ట్ సైడ్లో ఏదో కొండ ఉంది, కొండ పైన ఏదో టెంపుల్ కూడా ఉంది, కానీ కనిపించట్లేదు. లైట్గా కనిపిస్తుంది. ఇంకా సూర్యాబాయి బయటికే రాలే. బయటికి రానిస్తే కదా వచ్చేది. అమ్మ బాబోయ్, నేనేంటంటే ఇది మళ్ళీ స్వెటర్ కూడా కాదు నేను వేసుకుంది, జస్ట్ ఏమంటారు హుడీ. అరే కొంచెం గ్యాప్ ఇరా బాబు. సో హుడీ అయితే వేసుకున్నా, అది చలి అంతగానో ఆపట్లే. గ్లౌజులు ఉన్నాయి కాబట్టి కొంచెం పర్లేదు. ఇదిగో కళ్ళు, ఎక్కడ చూసినా కళ్ళు 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 అంతే. ఇక్కడ చెట్లు బీభత్సంగా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఉంది ఇప్పుడు ఫాగ్. ఓ అబ్బో, కొంచెం ముందరికి వెళ్ళినాక వేరే లెవెల్ ఉంటుంది సీనరీస్, అక్కడ చూపిస్తాను. ఓకేనా, ఇదిగో లెఫ్ట్లో కనిపిస్తుందా మీకు కొండ? లైట్గా మాయమైపోయింది అది. ఆ ట్యాంక్ ఒకటి కనిపిస్తుంది, దాని వెనకాల కొండ కనిపిస్తుందో లేదో కానీ. ఓ అబ్బో, కష్టం ఇంత చలికి స్పీడ్ పోవాలంటే. మొన్న ఒక్కసారి వెళ్ళి ఉండే గాయస్, అసలుకి ఏమంటారు ఇటు నుంచి వస్తున్నాయి మొత్తం మూసి. అది మనం మూసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి క్లీన్ అయ్యి కొంచెం ఫ్రెష్గా ఉంది. ఇక్కడ సైడ్ అలా ఉంది, ఇక్కడ రోడ్డుకి ఇటు మళ్ళీ ఇంకో తననేమో పెద్ద కాలువ రోడ్డు కింద నుంచి, ఒక చెరువు, పొలాలు. అరెవ్వా, అసలు అల్టిమేట్ ఉన్నాయి అసలు అక్కడ. ఇంద్రా ఇదే పోతుంటే ఇంకా ఎక్కువ అవుతుంది గాయస్ ఇది పోగా. ఆంటీ చూడు లిఫ్ట్ అడగనీకి కూడా ఆలోచిస్తుంది మన అవతారం చూసి. అట్లా ఉంటుంది మరి. దాన్ని దాటంగానే ఒక పెద్ద కాలువ ఉంటుంది మళ్ళీ. అదే నాకు తెలిసి ఏదో ఒక మూసి కాలువ అనుకుంటా. మూసి కాలువ అయితే కాదు నాకు తెలిసి. ఇద్దరం ఏడవుతాం అమ్మా. ఏడ దింపాలి? ఏం కాదు, పాతదే సంవత్సరం అయింది. ఎటు పోవాలి మీరు రేపు? అవనా
ఇగో బ్యాగ్ తీసుకో. బాయ్. సరే బాయ్. ఇటు చూడరు అటు చూడకుర్రి, ఒకే వైపే చూస్తే మాడిపోతావు, రెండో వైపు కూడా చూడాలి. సో గైస్ ఇదే పోచంపల్లి అనమాట. ఏదో ఫేమస్ అంటారు కదా శారీలకో తట్టలకో దేనికో దానికి. తట్టలు అంటే తెలుసు కదా, టమాటాలు వేసుకొని మోస్తారు చూడు, చెట్టుతో చేస్తారు తట్ట, వీటికి ఫేమస్ అంటారు పోచంపల్లి తట్టలు, పోచంపల్లి శారీస్ అదన్నమాట. నీ అవ ఇంకా వస్తుంటే ఇంకా చలి పెరుగుతుంది కానీ తగ్గట్లే గైస్. ఇది టైం అవుతున్న కొద్దీ. ఇక్కడ నుంచి అయితే జూలూరుది గ్రీనరీ అయితే స్టార్ట్ అయింది అనమాట. అంటే మీకు మ్యాప్లో కూడా చూసుకోవచ్చు. ఇదిగో మ్యాప్లోనే గ్రీన్గా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాటే టైం, అంటే వరి నాట్లు వేస్తారు కదా అదనమాట. సో ఇది అయిపోయినాక చూడాలి ఇటు అటు మొత్తం గ్రీన్. ఇప్పుడే నాట్లు వేస్తున్నారు చూడండి, ఇక స్టార్ట్ ఇక్కడే స్టార్ట్ చేసారు. సో ఇదిగో ఇట్లా ఉంటుంది చూడండి, గ్రీన్ 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 ఎవ్రీవేర్ గ్రీన్. ఏంది ఇదిగో కాలువ చూసినారా, ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక ఎక్కడ చూడు కాలువలే ఉంటాయి. మూసి ఇక్కడ అంత స్మెల్ రాదు అసలు. అది రావడం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ప్యూరిఫై అయిపోతుంది మొత్తం. అంటే చెట్లు గడ్డి అవి ఉంటాయి కదా గైస్, అంతా పట్టేసుకొని మొత్తం వాటర్ అంతా ప్యూర్గా అయిపోయి ఇక్కడ వస్తుంది. కాకపోతే దాంట్లో దిగితే దురద పెడుతుందంట. అడిగినా నేను దురద పెడతా కానీ పొలాలకు మొత్తం అయ్యే వాడతారు, ఎందుకంటే మంచిది పొలాలకు అయితే సూపర్. ఇంకా అందుకే వీళ్ళకి పొలాలు గట్టి వస్తాయి అన్నమాట దిగుబడి. ఏ బాబాయ్ నువ్వు అట్ట పోతెట్టా రోడ్ల మీద చూసుకోపల్లే. ఇక్కడ రోజు సంతానే ఉంటుంది కాదు, ఏందో ఏమో మరి నలిచి. నేను ఒకటే రోజు అనుకున్నా మొన్న వచ్చినప్పుడు, కానీ మొత్తం వీక్ మొత్తం సంతానే ఉంటుంది. విజిట్ అయినా బట్ మీకు చూపించడానికి ఇప్పుడు ఇదిగో ఇక్కడ జూలూరు నుంచి రుద్రవరం అయితే వెళ్తున్నా. ఈ మధ్యలో ఈ లేకుందా ఇది ఈ ఏరియా వేరే లెవెల్ ఉంటుంది, చూద్దాం అది ఇప్పుడు మనం. ఆమె రంగా కొంచెం అంటే ఈ సన్ రైజ్ ఇట్లా పడుతుంటే ఈ ఫాగ్ అనేది కొంచెం అక్కడక్కడ షైన్ అవుతుంది అన్నమాట, వేరే లెవెల్ ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఏం ఫాగ్ అంతా అనిపించట్లేదు. కానీ మీకు ఎట్లా ఉందో చెప్పండి, ఒక్కసారి నా కళ్ళతో చూడు మా అమ్మ. తాటి చెట్లు చూడండి, కొబ్బరి చెట్లు అసలు పొలాలలో అక్కడొకడు ఉంటే వేరే లెవెల్ ఉన్నాయి. స్పీడ్ వెళ్ళాలని ఉంది కానీ అమ్మో ఈ చలికి వెళ్ళలేం భయ్యా. పొద్దునైతే ఆ రోజు అయితే హైలైట్ ఉండే, సన్ రైజ్ అవుతుంది, కొంచెం పొగ ఇట్లా అంటే వెళ్తుంది, పొగ ట్రావెల్ అవుతుంది. దీని వెనకాల మొత్తం డౌన్ ఉంటుంది అనమాట. ఇట్లా పెద్ద కాలువ, మూసి కాలువ వస్తుంటుంది, మొత్తం డౌన్ ఉంటుంది ఇటు. అదిగో చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక్కడ కూడా పొలాలు చేస్తున్నారు చూడండి, ఎట్లా స్టెప్ బై స్టెప్. మన ఏమంటారు జమ్మూ కాశ్మీర్ అటు సైడ్ చేస్తారు చూసామా, అట్లా కొండకి స్టెప్ బై స్టెప్ పొలాలు చూడండి, వేరే లెవెల్. ఇదంతా మనదే, తాటికల్లు. ఎప్పుడన్నా మనం లీవ్లో ఉన్నప్పుడు వచ్చే చీడికి చూడండి, కలవంటదా కాలువ వేరే లెవెల్. మూసి అదంతా మూసియే, కాకపోతే మూసి నుంచి ఇటు వెళ్తుంది, ఫ్రెష్ అయిపోతుంది. ఇక్కడ అంత ఫ్రెష్ లేదు, కొంచెం పర్లేదు, కానీ అటు వెళ్ళినాక మరీ ఫ్రెష్ అయిపోతుంది అసలుకి. అరే కొంచెం గ్యాప్ ఇరా. ఈయన కొడుకులు రోడ్డు కూడా దిగరేంది భయ అసలుకి. ఓ అమ్మ మనిషి అనుకున్నా రయ్యా, అమ్మ బాబోయ్ రియాలిటీలో ఉన్నాడు. టర్నింగ్ చూడండి ఎట్లున్నాయి, డౌన్ టర్నింగ్, ఏదో శ్రీశైలం పోయినట్టు ఉంది చూడండి. దిగ్గో బైక్ ఆపేస్తాను ఆగండి. అమ్మో బాబోయ్ జలుబు చేసేసింది. సో అక్కడ నుంచి మొత్తం వస్తుంది కదా, అంత చెత్త తెచ్చి ఇక్కడనే పడేస్తారు. ఇదిగో అదే మెయిన్ ప్రాబ్లం.
చెత్త తెచ్చి ఇక్కడ పడేయడం వల్ల దీనిలో మర్జ్ అయిపోయి ఇదిగో ఇక్కడ స్టాప్ అయిపోయింది. ఇక్కడ కాలువ మొత్తం చెట్లు. ఇక్కడ బాగుంది కానీ చూసుకోవచ్చు. మస్తు ఉంది గాయస్. అసలు సన్ రైజ్ అయితే లేదు కానీ సన్ రైజ్ అయితే ఏమంటారు ఏదో సినిమాలో చూసిన లొకేషన్ లెక్క అనిపించింది నాకైతే ఆ రోజు. భలే ఉంది. పిల్లలు అయితే లిటరల్గా ఏమన్నా మొక్కుకున్నారు అసలుకి. బ్రిడ్జ్ పైన బైక్ సూపర్ ఉంది అంటాడు ఒకడేమో, వీలు చేయమంటారు. ఫ్లో ఎక్కువనే ఉంది గాయస్ వాటర్ అయితే. హైలైట్ ఉంది. ఇప్పుడే సన్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం. ఏమైద్దో మరి. ఈరోజు సూర్యుడు వచ్చేటట్టు లేడులే. ఒక వీడియో అయినా చేద్దాం అనుకున్నా, అయ్యేటట్టు లేదు. నో ప్రాబ్లం. ఇట్లా వాటర్ చూసినప్పుడు భయం అవుతుంది అయ్యా నాకైతే. నేను అంత ఎడ్జ్కి పోను అసలుకి. అందుకే ఎందుకంటే మనకి స్విమ్మింగ్ ఇల్లే, నో స్విమ్మింగ్. చేపలు ఉంటాయి ఏం లేమన్నా, నాకు తెలిసి అయితే చేపలు ఏమి ఉండవులే. అంత డర్టీగా ఉన్నాయి వాటర్ అంతా. కానీ చూడడానికి ఓకే, ఇది క్లీన్గా ఉంటే బాగుంటాయి. మొన్న క్లీన్గా ఉండే, ఈరోజు చెత్త పోతున్నాయి మొత్తం. స్వామి టిఎస్ రైడర్ దేవా. చూపి అదే థ్యాంక్ యూ స్వామి. మస్తు వాడుతుంది, 5 GB వాడుతుంది దగ్గర అప్లోడ్ చేయాలంటే. సరే. సో చూసినారు కదా, విలేజ్లో మన బైక్ చూసి మరీ ఆపి మరీ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఈ స్వామి. అంటే బైకర్స్ అంతే అంత అడిక్షన్ ఆ స్వామికి. ఆ స్వామి బైక్ సెటప్ కూడా చూసాను నేను. మొత్తం లైటింగ్ జిగేలు అనిపిస్తుంది అసలుకి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అసలుకి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మోటివేషన్ వచ్చేది మేము ఇంకా వీడియోలు చేయాలంటే. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇంకో ఇద్దరికి వస్తుంది వీడియో. ఏమంటున్నా బోరాన్ ఉంటాయి అంటున్నా నెక్స్ట్ వ్లాగ్స్. Until then, peace out. Thank you. Don't forget to do like and subscribe. I ain't here for the money, I ain't